అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ప్రధానంగా మన రంపచోడవరం నియోజకవర్గంలో కొత్త సంవత్సరంలో కొత్త జిల్లా అయిన సందర్భంగా కూనవరం మండలంలో దాదాపుగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోనే సంక్షేమ అభివృద్ధి పథకాలంటూ మేము ముందుకు వెళ్తా ఉన్నాం. దానిలో భాగంగా దాదాపుగా 4 సచివాలయాలని మేము ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నూతన బిల్డింగ్స్ చాలా మంది స్థలదాతలు కూడా సొంతంగా వాళ్ళ స్థలాలను కూడా కేటాయించినటువంటి పరిస్థితుల పరంగా మేము చూస్తూ ఉన్నాం. అదే విధంగా ఆర్ఎస్సీ బిల్డింగ్ ఒకటి, సబ్ సెంటర్ కూడా ఒకటి మేము ఈ రోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో ఇంకా ఈ ఎన్నికల టైంలో ఏదైతే హామీ ఇచ్చామో సూపర్ 6 పథకాలు దాన్ని దాదాపుగా నెరవేర్చినటువంటి అంతా మా కూటమి ప్రభుత్వాన్ని. రాష్ట్రం అంతా అప్పుల పాలైపోయినప్పటికీ కూడా మా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహాయ సహకారాలతో ఈ రోజు ప్రజలకి అన్ని విధాలుగా అందుబాటులో ఉంటూ అన్ని సంక్షేమ అభివృద్ధి ఫలాలను మేము ప్రజలకు అందిస్తా ఉన్నాము. మీ అందరికీ తెలుసు, దాదాపుగా అసెంబ్లీలో మొదటి స్పీచ్ లోనే మాట్లాడినటువంటి పోలవరం సమస్య కోసం మాట్లాడిన వెంటనే 1000 కోట్లు మంజూరు చేసినటువంటి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విషయం మీకు తెలుసు.